గతంలో కూడా మేము ప్రత్యేక హోదా కోసం మేము తీర్మానం ఇవ్వడం బాధ్యతలు ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు ఒక కొత్త సభలో ఈరోజు మేము బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఎప్పటికైనా మన రాష్ట్రం ఒక ప్రత్యేకంగా ఆలోచిస్తారేమో అని మేము ఈరోజు బాధ్యతలు ఇచ్చి ప్రత్యేక హోదా కోసం మేము పోడియంకి వెళ్ళి వెళ్ళడం జరిగింది. అయితే వాళ్ళు అధికార పక్షానికే మైకులు ఇచ్చి మాట్లాడించడం జరిగింది. అరగంట సేపు మేము ప్రత్యేక హోదా కోసం మేము ఎంత పోరాటం చేసినా సరే మాకు కానీ మా నాయకుడికి కానీ మైక్ ఇవ్వకుండా ఈరోజు అడ్డుకోవడం జరిగింది. ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి ఎంత అవసరం అనేది మొదటి నుంచి వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుంది. ఈ రాష్ట్రం విడిపోక ముందు నుంచి కూడా మనం సమైక్యాంధ్రగా ఉండాలని ఆనాటి నుంచి కూడా మేము పోరాటం చేస్తున్నాం. అలాగే మా నాయకులు ఢిల్లీలో కూడా అనేక సార్లు వెళ్ళి ప్రత్యేక హోదా కోసం ధర్నా చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో అనేక సార్లు కూడా ధర్నా చేయడం జరిగింది. అయితే మా నాయకులు అనేకసార్లు దీక్ష కూడా చేయడం జరిగింది ప్రత్యేక హోదా కోసం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా ఎంత అవసరం అనేది ప్రజలందరికీ తెలుసు. కానీ ఈ ప్రభుత్వం మొండి వైఖరితో ఒక అడుగు మాట ఆడుతున్నారు. గతంలో ముఖ్యమంత్రి గారు అయితే ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు చాలదు 15 సంవత్సరాలనే మాట్లాడిన ముఖ్యమంత్రి ఈరోజు ప్రత్యేక హోదాకు సంజీవన ప్రత్యేక హోదా ఇస్తే కానీ రాష్ట్రం అభివృద్ధి చెందదా అని మాట్లాడుతున్నారు. అయితే ప్రత్యేక హోదా అవసరం ఏంటో ప్రజలందరికీ తెలుసును. మన అనేక రాయితీలు వస్తాయి, అనేక అభివృద్ధి చెందుతాయి, ఉద్యోగాలు వస్తాయి. ఇప్పటికే మన రాష్ట్రం అన్ని విధాలుగా వెనకంజలో ఉన్నాం, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం. అటు పారిశ్రామికంగా కానీ వ్యవసాయ రంగంలో కానీ అన్ని విధాలుగా మనం ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే ప్రత్యేక హోదా వస్తే తప్ప మన రాష్ట్రం బాగుపడదు. కనీసం 15-20 సంవత్సరాల తర్వాత అయినా మనం బాగుపడాలంటే ప్రత్యేక హోదా రావాలి. మన భావితరం వాళ్ళందరూ కూడాను పేదరికంలో రేపు వస్తారు, అంధకారంలో వస్తారు. అది ఆలోచించకుండా ఈరోజు ఈ రాష్ట్రానికి ఈ కేంద్ర ప్రభుత్వానికి తొత్తులుగా ఈ అధికార పక్షం చేయడం జరుగుతుంది. అధికార పక్షం ప్రత్యేక ప్యాకేజీ గురించి వస్తుంది. ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్ పార్టీ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి చూస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందుతుంది, అన్ని రకాలుగా కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి యువతకు కూడా అని చెప్పి ప్రత్యేక హోదానే కోరుకుంటుంది ఈ రాష్ట్ర ప్రజలు యావత్తు కూడా. మరి గతంలో 2 సార్లు ఏకగ్రీవంగా తీర్మానం చేసి మరి కేంద్రానికి పంపించినటువంటి అధికార పక్షం మరి ఏదైతే చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నాడో దాని నుంచి బయటపడడానికి నరేంద్ర మోడీతో ఒప్పందం కుదుర్చుకొని మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు ప్రత్యేక హోదా అక్కర్లేదు, మీరు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే సరిపోతుంది, ప్రత్యేక ప్యాకేజీ వస్తే మాకు మా మంత్రులు కూడా ఆర్థికపరమైనటువంటి మరి బలోపేతం అవడానికి కూడా మాకు అవకాశం ఉంటుందని చెప్పి ఈరోజు యావత్తు ఆంధ్రప్రదేశ్లో తాకట్టు పెట్టినటువంటి పరిస్థితులు ఈరోజు చూస్తూ ఉన్నాం. మరొక మారు మరి ప్రత్యేక ప్యాకేజీతో సరిపెట్టుకుంటామని చెప్పి ప్రభుత్వం అసెంబ్లీలో చెప్పిన మీదట లేదు, ఈ 5 కోట్ల ఆంధ్రులు కూడా ప్రత్యేక హోదాను కోరుకుంటున్నారు కాబట్టి మరొకసారి అసెంబ్లీలో చర్చించి ఏకగ్రీవంగా తీర్మానం కేంద్రానికి మరొకసారి పంపించే ప్రయత్నం చేయమని చెప్పి ఈరోజు మరి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మరి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఈ కార్యక్రమానికి అధికార పక్షానికి సంబంధించినటువంటి మరి మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం లేదు, ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారు, దీంతోనే సరిపెట్టుకుంటామని చెప్పడం వీళ్ళ తాలూకా మూర్ఖత్వంగా భావించవలసినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అవసరం ఉన్నప్పుడు ఒక మాట, అవసరం తీరాక మరొక మాట. అవసరం తీరింది కదా ఏమైనా మాట్లాడతారు. ఎవరికి వ్యాధి ఉందో మనం గమనించాం. ఎవరి వ్యాధి ఎట్లా ఉందో ముదురుతుందో అందరు జనాలంతా రాష్ట్రం అంతా తెలుసు ఎవరికి ఎలా ఉందో. ప్రతిపక్ష నాయకుడికి ఎలా ఉందో, ముఖ్యమంత్రి గారికి ఎలా ఉందో, మిగతా వాళ్ళకి ఎలా ఉందో ఒకసారి వాళ్ళ వెనకాల ఉన్నటువంటి వీపును వాళ్ళు చూసుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది. ఏ వ్యాధులు సమస్యలు చర్చించాలని భయపడుతున్నారు నేను అడుగుతున్నా. ఆ రోజు మీరే కదా చెప్తారు, తిరుపతి వెంకన్న సాక్షి ప్రత్యేక హోదా ఇస్తాను మీరే కదా, పార్లమెంటు సాక్షిగా ప్రకటించింది మీరే కదా. అంటే ప్రజలతో అవసరం ఉన్నప్పుడు ఒక మాట చెప్తారు, అవసరం మీరే ఒక మాట చెప్తారా? అడవులు, ఎడారులు, కొండలు, గుట్టలుగా ఉన్నటువంటి లోయలుగా ఉన్నటువంటి 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తే వేలాది పరిశ్రమలు వచ్చినాయి, లక్షలాది ఉద్యోగాలు వచ్చినాయి, అభివృద్ధి జరిగింది. 700 కిలోమీటర్ల సముద్ర కారిడార్ ఉండి కావాల్సినంత ప్రకృతి వనరులు ఉండి ఇట్లాంటి దగ్గర ప్రత్యేక హోదా కానీ వస్తే గుజరాత్ కన్నా మించి భారతదేశంలోనే అత్యున్నతమైన అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా అభివృద్ధి చెందుతుంది. నిరుద్యోగ అనేవాళ్ళు కాగడాబట్టి ఎతికిన దొరికిన పరిస్థితుల్లో ఉద్యోగాలు వస్తే ఉద్యోగాల కోసం వేట మొదలవుతుంది.
ఉద్యోగం ఇస్తాం రండి అని ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగమైన మహాప్రభు నిరుద్యోగ భృతిని మహాప్రభు. ఈరోజు ఎంటెక్లు చేసే స్టూడెంట్స్ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకు ఈ దౌర్భాగ్యం ఈ దౌర్భాగ్యాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు అంటే ఒక వ్యక్తి ప్రయోజనం కోసం రాష్ట్ర ప్రయోజనం తాకట్టు పెడతామా? ఒక వ్యక్తి కేసులో నుంచి బయటపడడం కోసం ఇచ్చిన హామీని వదిలేస్తారా? వదిలేసి ఈరోజు ఇంత పబ్లిక్లో అసెంబ్లీ సాక్షిగా ఒక దేవాలయం ఉంటే అసెంబ్లీలో మీరు ప్రతి ఒక్క ముగిసిన అధ్యాయం అంటున్నారంటే ఆ రోజు ఎందుకు మేనిఫెస్టోలో పెట్టారు? ఆ రోజు ఇంటింటికి వాడికి వీధికి తలుపుకి ఎందుకు పాంప్లెట్లు కనిపించారు? ప్రత్యేక హోదా కావాలి మేము తెస్తాం 15 ఏళ్ళు తెస్తామని ఎందుకు ఉత్తర్ కుమార్ పలికారు? ఎవరు పలకమన్నారు? ఈరోజు పని అయిపోయింది కాబట్టి కేసుల నుంచి బయటపడాలంటే కేంద్రం సపోర్ట్ కావాలి కాబట్టి రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా పర్వాలేదు, నేను ఓటుకోటి కేసుల నుంచి బయటపడితే చాలు, నేను చేస్తున్నటువంటి పట్టు చేయమా ఇంకొక అవినీతిలో నుంచి బయటపడితే చాలు, నా మీద ఏ విచారణలు జరగకుండా ఉంటే చాలు, కేంద్రం నా మీద చర్య తీసుకోకుండా ఉంటే చాలు, నా రాష్ట్రాన్ని తాకట్టు పెడతా, నా రాష్ట్రాన్ని దారాదత్తం చేస్తానని ముఖ్యమంత్రి గారు దిగజారిపోయి ఈ తెలుగుదేశం ప్రభుత్వం దిగజారిపోయి కేంద్రానికి సాష్టాంగ పడిపోయి రాష్ట్ర భవిష్యత్తును విద్యార్థుల భవిష్యత్తును యువత భవిష్యత్తును పణంగా పెట్టేస్తే ఏం చేయాలా? పోరాటం చేయాలి. అందుకే ప్రతిపక్ష నాయకుడి గారు సుమారుగా గవర్నమెంట్ 3 సంవత్సరాలుగా అలుపు విరామం మెరిగిన పోరాటం చేస్తున్నారు. ఏ స్థాయిలో పోరాటం చేస్తున్నారు? కడుపు మార్చుకుని నిరాహార దీక్షలు చేస్తున్నారు, ఢిల్లీలో దీక్ష చేస్తున్నారు, యువ బేరీలు చేస్తున్నారు, ఎన్ని రకాల ఉద్యమాల ప్రజలతో కలిసి చేస్తున్నాం. అందరికీ రాష్ట్ర ప్రజలకంతా తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, యువతకు ఉద్యోగ అవకాశాల కోసం ఎంత స్థాయిలో పోరాటం చేస్తాం మీకు తెలుసు. ఈరోజు అందుకే అసెంబ్లీ సాక్షిగా ఈరోజు పోరాటానికి శ్రీకారం చుట్టాం, చర్చిద్దాం అన్నాం, మాట్లాడుకుందాం అన్నాం. 2 సార్లు అసెంబ్లీలో తీర్మానం చేశాం. తీర్మానానికి విలువ తెచ్చుకుందాం అన్నాం. అసెంబ్లీలో చేసిన తీర్మానానికి విలువ ఉండాలన్నాం. కలిసి ప్రయత్నించుకుందాం, కలిసి పోరాటం చేసుకుందాం, ప్రత్యేక హోదా సాధించుకుందాం అంటే మాకు వ్యాధి మా సభ్యులకు వ్యాధి ఉందంటారా? మా ముగిసిన అధ్యాయం అంటారా? ఎట్లండి ఇది? రాష్ట్ర భవిష్యత్తు కోసం చర్చిద్దామంటే ఇట్లాంటి పరుచు మాట్లాడతారంటే వాళ్ళ నిజంగా కూడా ఆ నీచ స్థాయికి తెలుగుదేశం పార్టీ దిగజారిపోయింది. అందరూ దిగజారిపోయారు.